నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వివేక జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ. ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంను స్పోర్ట్స్ అథారిటీయే నిర్వహించాలి, స్టేడియం సభ్యుల డిమాండ్. ఎమర్జెన్సీ విధించి బుధవారం నాటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో పలు కార్యక్రమాలు. ప్రతి రైతు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని సూచించిన తెనాలి మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు. ప్రతి రైతు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు నాణ్యత ప్రమాణాలు తెలుసుకోవాలని అన్నారు. రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో మంచి దిగుబడి వస్తుందన్నారు. నా పేరు కె సుధీర్ బాబు. నేను తెనాలి మండలానికి మండల వ్యవసాయ అధికారిగా కారంచేడు మండలం నుంచి తెనాలి మండలానికి బదిలీపై రావడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు వెద పద్ధతిలో వరి సాగు చేయడం జరుగుతుంది. అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు విత్తనాలు ఏదైతే మీరు తీసుకుంటున్నారో అందరూ కూడా ఖచ్చితంగా విత్తనాలు కొనేటప్పుడు వారు రసీదు అడిగి తీసుకున్న వాళ్ళను ప్రైవేటు కొనుగోలు చేసినా కానీ లేకపోతే ఎక్కడైనా మీరు బయట మండలం దాటి కొనుగోలు చేసిన ఎక్కడైనా సరే మీ రైతు సోదరులందరూ కూడా ఆ యొక్క రసీదు తీసుకోవాలను. అదేవిధంగా బ్యాగ్కి ట్యాగ్ ఉంటుంది మాయిశ్చర్ కనాలాంటి సంబంధించి ఆ ట్యాగ్ కూడా మీరు భద్రపరుచుకున్నట్లయితే మనకి ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ దాని మీద తీసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆ పంటకాలం పూర్తయ్యే వరకు ఖచ్చితంగా విత్తనాల విషయంలో ఈ జాగ్రత్త పాటించవలసిందని రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తున్నారండి. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనకి వెద పద్ధతి సాగు చేసినప్పుడు మనకి ముందుగానే ఏంటంటే 48 అవర్స్తోనే మనకి 48 గంటల్లోనే ఏదైతే ప్రీ ఎమర్జెన్సీ ముందు ఏదైతే ఉందో అది అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఎక్కువ విత్తనాలు పెట్టుకోకుండా ఏదైతే రికమెండేషన్స్ డోసేజ్ ఉందో దాని ప్రకారమే అందరూ కూడా గత పద్ధతిలో వరి సాగు చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాను. గుడ్ సమరిటన్ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెలిపారు. గుడ్ సమరిటన్ లా అనేది ప్రమాదంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ముందు వ్యక్తులను రక్షించడానికి ఉద్దేశించిన చట్టం. ఈ చట్టం ప్రకారం ఎవరైనా హృదయపూర్వకంగా సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు సాధారణంగా చట్టపరమైన చర్యల నుండి రక్షించబడతారన్నారు. ప్రమాదంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు వైద్యపరమైన తప్పులు లేదా ఇతర చట్టపరమైన సమస్యల నుండి రక్షణ ఈ చట్టం ద్వారా పొందవచ్చునని చెప్పారు. సాధారణంగా ఈ చట్టం వైద్యులు లేదా ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులపైనే కాకుండా సాధారణ ప్రజలపైన కూడా వర్తిస్తుందన్నారు. 2016లో ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ ప్రజలకు అవగాహన లేదని దీనిపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు బ్రేక్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెలిపారు. అంటే మన గుంటూరు జిల్లాలో సుమారు నెలకి 90 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 90 మంది గాయపడుతున్నాడు, 39 మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యాక్సిడెంట్లన్నిటికీ కారణాలు విశ్లేషించుకుంటే ఎక్కువ శాతం నెగ్లిజెన్స్, డ్రైవర్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయటం, అలాగే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం, అలాగే ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేయటం. అంటే రోడ్డు కండిషన్ బట్టి కాకుండా ప్రతి రోడ్లోనూ ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవటం, అలాగే సీట్ బెల్ట్ పెట్టకపోవటం, హెల్మెట్ పెట్టుకోకపోవటం, అలాగే ఈ విధమైన కారణాలతో ఎక్కువ మంది యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే డ్రింక్ చేసి డ్రైవ్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నారు. చాలామంది డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం జరుగుతుంది. డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల కూడా ఈ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మెయిన్
మరి ఈ 90 అంటే మనకు ఆల్మోస్ట్ డైలీ రోజుకు 3 యాక్సిడెంట్లు చొప్పున జరుగుతూ ఉన్నాయి. అలాగే 3 గాయపడుతున్నారు. కాబట్టి సుమారు నెలకి అంటే 39 మంది చనిపోతున్నారు. అంటే రోజుకు ఒకళ్ళ పైన చనిపోతున్నారు మన గుంటూరు జిల్లాలో. కాబట్టి ఇవన్నీ మనకి తగ్గించాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మరి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి అలాగే రోడ్డు నిబంధనలన్నీ పాటిస్తే ఆల్మోస్ట్ మనం తగ్గించవచ్చు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలి. అలాగే కార్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్ అలవాటు చేసుకోవాలి. అలాగే 2 వీలర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ దూరమైన ఎక్కువ దూరమైన హెల్మెట్ కంపల్సరీ విధిగా ధరించాలి. కార్లు తోలినా బైక్ తోలినా కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, ఈ 4 విధిగా ఫిజికల్ కాపీసు బండిలో ఉంచుకోవాలి. యాక్సిడెంట్ అయినప్పుడు మనకి కొత్తగా గుడ్ సమరిటన్ లా అని ఒక చట్టం వచ్చింది. ఈ గుడ్ సమరిటన్ లా అని ఒక చట్టం వచ్చింది. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అది దానికి సంబంధించి గుడ్ సమరిటన్ అంటే మంచి ప్రదాత. గుడ్ సమరిటన్ లా అంటే మంచి ప్రదాత చట్టం. అంటే రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు స్వలాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ప్రమాదానికి గురైన వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి లేదా వ్యక్తులను గుడ్ సమరిటన్స్ అంటారు. అలాగే ఇప్పుడు ఈ గుడ్ సమరిటన్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తులు పోలీసు లేదా అంబులెన్స్కి ఫోన్ చేసినప్పుడు వారి వివరాలు చెప్పనవసరం లేదు. అంటే ఈ చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అవి ఏంటంటే రహదారి ప్రమాదం జరిగినప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తులు పోలీసు లేదా అంబులెన్స్కి ఫోన్ చేసినప్పుడు వారి వివరాలు చెప్పనవసరం లేదు. అలాగే వారు కూడా వివరాలు అడగకూడదు. అలాగే సహాయం చేసే వ్యక్తులు ప్రథమ చికిత్స తెలిసి ఉంటే నిర్భయంగా చేయొచ్చు. అలాగే అంబులెన్స్ అందుబాటులో లేక వారే హాస్పిటల్ తీసుకువెళ్లాల్సి వస్తే హాస్పిటల్ వారు ఎటువంటి వివరాలు అడగకూడదు. ఒకవేళ అడిగినా సహాయం చేసే వ్యక్తులు చెప్పనవసరం లేదు. ప్రమాద బాధితులను చేర్చుకొనుటకు వైద్యం చేయుటకు హాస్పిటల్ వారు నిరాకరించరాదు. అంటే ప్రమాద బాధితులు చేర్చుకోవడానికి వైద్యం చేయుటకు హాస్పిటల్ వారు నిరాకరించారు. మెడికో లీగల్ ఫార్మ్ పూరించనవసరం లేదు. ఎమర్జెన్సీ డేను విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ డే యొక్క పరిణామాలపై సదస్సు నిర్వహించారు. 1975వ సంవత్సరంలో 21 నెలల పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దేశంలో ఎమర్జెన్సీ డేను విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా తెనాలి పట్టణంలోని విఎస్ఆర్ కళాశాల ఎదురుగా తెనాలి బండు మీద ఉన్న తమిరిస రామాచార్యులు విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఆ తదుపరి తెనాలి ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా కాలేజ్ నందు తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యురాలు స్వరూపారాణి, ముఖ్య వక్తలుగా గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తమిరిస అనంతాచార్యులు మరియు కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులకు మరియు వచ్చిన సభ్యులకు నాటి ఎమర్జెన్సీ డే యొక్క పరిణామాల గురించి, నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాల గురించి సవివరంగా వివరించారు. చీకటి రోజులు అన్నమాట. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా పిల్లలకు తెలియజేయాలి అని చెప్పి కాలేజీ స్టూడెంట్స్తో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ గారు దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా 1975 కరెక్ట్గా 50 సంవత్సరాలు అన్నమాట. ఈ 50 సంవత్సరాలకు ముందు దేశంలో ఉండే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలు చేసింది. అలాగే జయప్రకాష్ నారాయణ గారు కానివ్వండి, అట్లపేరే వాజ్పేయి గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అలాగే మన గుంటూరు జిల్లాలో టి రామాచార్యులు గారు, అలాగే గుంటూరులో ఉన్నటువంటి చూపూడి యజ్ఞనారాయణ గారిని ఈ ఎమర్జెన్సీ సందర్భంగా వీళ్ళని చిత్రహింసలు పెట్టి నానాకు ఇబ్బందులు పెట్టిందనమాట. ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఉండకూడదు, మేము చెప్పినట్టే వినాలి అందరూ అని ఇందిరాగాంధీ గారు చాలా ఇబ్బంది పెట్టిందనమాట. ఆ యొక్క వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు పడినటువంటి కష్టాలను ఈ విద్యార్థులకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో కొల్లిపురం మండల ప్రెసిడెంట్ మండ్రు మురళి, తెనాలి రూరల్ మండల ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్, తెనాలి 2వ పట్టణం ఇన్ఛార్జ్ సిక్కా రవీంద్ర,
తెనాలి 3వ పట్టణ మండల ప్రెసిడెంట్ ఎర్రంరాజు సందీప్ రాజు మరియు బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు బిట్రా కనకదుర్గ, సీనియర్ నాయకులు అన్నవరపు వేణు, మాజీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు మరియు అడిసిమల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అమావాస్య మరి ఈరోజు బ్లాక్ డే, ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలైన సందర్భంగా అమావాస్య కూడా ఈరోజు కలిసి వచ్చింది. కాబట్టి మన ఇంతకుముందు జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఎంతోమంది నాయకుల్ని మరి వెంకయ్య నాయుడు గారు కానీ, అద్వానీ గారు కానీ, మరి మన జిల్లాలో ముఖ్యంగా మన తెనాల్లో మరి మన గురువుగారు అయినటువంటి రామాచార్యులు గారిని 19 నెలలు జైల్లో పెట్టి మరి వారి కూతురు వివాహం కుదిరినప్పటికీ కూడా ఆయనకి కొద్ది రోజులు 4-5 రోజులు మాత్రం వివాహానికి వచ్చే విధంగా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు వారి బావగారు చెప్తున్నారు, ఎట్లా మీరు అక్కడ ఉంటే ఇక్కడ కుటుంబం గురించి ఎవరు ఆలోచిస్తారు అంటే, మీ అందరూ ఉన్నారు కదా, నేను దేశం కోసం నేను జైల్లో ఉన్నాను కాబట్టి మీరందరూ నా కుటుంబాన్ని చూసుకోండి అని చెప్పి ఆ రోజు ఆయన అంటం జరిగిందని మన పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా దేశ సేవ కోసం, దేశం కోసం ఎమర్జెన్సీలో మరి జైల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈరోజు మనం ఒకసారి గుర్తు చేసుకుని, ఈ ఇందిరాగాంధీ పాలన ఏదైతే ఉందో మరి ఆ రోజు తన ఎన్నిక చెల్లదని చెప్పి ఆమె అలహాబాద్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దానికి నిరంకుశత్వంగా ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఆమె ఆ రోజు అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించడం. ప్రియదర్శిని కళాశాలలో ఎమర్జెన్సీ 850 సెమినార్ నిర్వహించారు. ఎమర్జెన్సీ చీకటి రోజులు నేటి యువత తెలుసుకోవాలనే ఉద్దేశంతో కళాశాల విద్యార్థులకు సెమినార్ను బీజేపీ నాయకులు ఏర్పాటు చేశారు. పట్టణ పూర్వ అధ్యక్షులు అడప సంపత్రాయుడు మాట్లాడుతూ ఎమర్జెన్సీలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. ఇందిరాగాంధీ నిరంకుశ పాలనకు నిదర్శనం ఎమర్జెన్సీ అని అన్నారు. 1975లో జూన్ 12వ తారీఖున ఒక సంఘటన జరిగింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి యొక్క ఎన్నికని జగన్మోహన్ లాల్ సిన్హా అని ఒక హైకోర్టు న్యాయమూర్తిగా తీర్పిచ్చారు. ఏమని? ఈమె ఎన్నిక చెల్లదని. ఈమె ఎన్నిక చెల్లదని ఇచ్చిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ లాల్ సిన్హా. ఈ కేసు వేసింది ఎవరు? ఆమె మీద ప్రత్యర్థిగా పోటీ చేసిన రాజనారాయణ గారు. ఆ తీర్పు మూలంగా ఆమె ఎన్నిక రద్దు కాబడింది. ఎన్నిక రద్దు కాబడింది. ఆమె ఎన్నికల్లో బంధుప్రీతి, అవినీతి, ధనము, అధికార దుర్వినియోగం అనే అంశాల మీద ఈమె సరిగ్గా ఎన్నిక కాలేదని నిర్ణయించి ఆ రోజున ఆమె ఎన్నికని రద్దు చేయడం జరిగింది. ఆమెకి ఎన్నిక రద్దు అయినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యురాలు ప్రధానిగా ఉండడానికి అర్హురాలా కాదా? ఆమె మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి ఆమె కొంత విసులుబాటు వచ్చినా కూడా ఆమె అనర్హురాలనే విధంగానే తీర్పు రావడంతో ఆమె ఏం చేశారు? ఈ దేశంలో రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ అని పెట్టడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు భారతదేశంలో ఉన్న ఆమెకి ప్రత్యర్థులుగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు, ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు, మధు దండవతి గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, ఇలా అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు, జూపూడి నారాయణ గారు, ఇక్కడ తమిళసర్ రామాచార్య గారు, అదేవిధంగా అన్నవరపు వీళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి ఎప్పుడు అక్కడ పెట్టినప్పుడు 11:45 రాత్రి 3 గంటలకల్లా వీళ్ళందరినీ ఖైదు చేసేశారు. అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగంలో 4వ స్తంభం ముఖ్యమైనది. మనకి సమాచారం అందించేది. మనం ఉన్నామా లేదా, మనం ఏం తింటున్నాం, మనకు ఎలా ఉన్నది అనే అంశాన్ని తెలియవచ్చే మీడియా మీద ఉక్కుపాదాన్ని పెట్టారు. ఆమె చెప్పారు, దీని మూలంగా ఈ దేశంలో అవినీతి రహితమైన దేశం వస్తుందని, ఈ దేశంలో పేదలందరికీ కూడా మంచి జరుగుతుంది, దానికోసమే మేము ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టామని. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చింతలపూడి శ్రీనివాసరావు, గాజుల వెంకయ్య నాయుడు, దార సాయి గుప్తా, కటారి వాసుదేవ నాయుడు, సికా రవీంద్ర, గోవాడ చైతన్య, బి సాయికృష్ణ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంటే 1947లో భారతదేశానికి స్వాతంత్రం అప్పటికి కూడా అక్కడి నుంచి కూడా బ్రిటిషర్స్ మన దేశంలో ఉన్నారండి. అంటే అప్పటికి కూడా మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, మనకి ఎలాంటి చట్టాలు ఉండాలి, మనకి మన రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి అనే దానికి మనకి ఖచ్చితమైనటువంటి ఒక అవగాహన లేదు. అందుకోసం మనం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కాన్స్టిట్యూషన్ కమిటీ ఒకటి ఫామ్ చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం తయారైన తర్వాత దాన్ని జనవరి 26, 1950 నుంచి ఆ డే నుంచి మనం ఆ కాన్స్టిట్యూషన్ మనం అడాప్ట్ చేసుకున్నాం.
అమలు చేసుకోవడం మొదలుపెట్టాం. ఎమర్జెన్సీ టైంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ పార్టీలు కానీ చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఇబ్బందులు పడిందనే దాని గురించి ఒక్కసారి మీకు అవగాహన కలిగించడం కోసం ఇక్కడ కొంతమంది వక్తలు వచ్చి ఉన్నారు. ఇప్పుడు చిన్న విరామం.